సార్ రండి కూర్చోండి. అది ఏమిటో దాని వివరాలు ఏమైనా తెలుసాయా మీకు? తెలిసేయండి. మీరు చూసింది మృత్యుబాణ లాంటిది. మృత్యుబాణ? మూడు 3000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్లని బాణలో పెట్టి పూడ్చిపెట్టడం సాంప్రదాయంగా ఉండేది. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో అలా ఒక బాణను తయారు చేసి చనిపోయిన వాళ్లను అందులో కూర్చోబెట్టి విలువైన ఆభరణాలు, వాడిన వస్తువులు, ఇంకా వస్త్రాలు అందులో పోసి, ఇంకా వాటితో పాటు నవధాన్యాలు పోసి బంధువర్గం మొత్తం మట్టితో కప్పేసేవారు. ఇప్పుడు మీకు కనిపించిన మృత్యుబాణం అదే. అధిక వర్షం కారణంగా మట్టి మొత్తం కరిగి బాణ పైకొచ్చుంటుంది. మీరు చూసిన ఆ బాణ పక్కన వట్టి కాళ్లతో నడవండి, అక్కడ వేడిగా ఉంటుంది. అలా ఉందంటే ఆ ప్రాంతంలో మృత్యుబాణ ఉందని అర్థం. అంటే ఆ బాణలో ఎక్కువగా నిధి ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అది మామూలు బంగారం కాదు, ఆ కాలపు విలువైన బంగారం. పాత బంగారానికి ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసుగా. ఇది ఎవరికీ తెలియకూడదు. తెలియనివను. వెళ్ళండి. అలాగే.